నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే 2027లో పాదయాత్ర చేయబోతున్నానని చెప్పి వైఎస్ జగన్మోహన్ ఇటీవలే ప్రకటించారు. అయితే గత 2024 ఏదైతే నవంబర్ నుంచి కూడా నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎండింగ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాలో రెండు రోజులు బస చేయబోతున్నానని ఒక మాట మాట్లాడారు. దాని తర్వాత సంక్రాంతి తర్వాత నేను ప్రతి జిల్లాకి వస్తాను, 2 రోజులు ఉంటానని చెప్పేసి మళ్ళీ ఒక మాట మాట్లాడారు. అది అయిపోయిన తర్వాత ఫీజు పోర్ అన్నారు, యువత పోర్ అన్నారు, ప్రతిదీ అన్నారు, కానీ ఎక్కడ కూడా ఏది జరిగింది లేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇందాక నేను చెప్పినట్టుగా 2027లో పాదయాత్ర చేయబోతున్నాను అని చెప్పి ఇంత ముందుగానే ఎందుకు ప్రకటించారంటే దానికి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి అంటే లిక్కర్ స్కామ్ కావచ్చు, అటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, లేదా ఇంకా చాలా పలు కేసుల్లో పూర్తిగా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతిరెడ్డి అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇలాంటి టైంలో జగన్ని అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు రావడంతో ఏదైతే మహానాడు అంటే 27, 28, 29 ఏదైతే మేలో అయిపోయిన వెంటనే జూన్ 12వ తారీఖు కల్లా లేదా జూన్ 12వ తారీఖున అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం అదే రోజు అరెస్ట్ చేయబోతున్నారని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇది జగన్ కూడా తెలిసే 2027లో పాదయాత్ర చేస్తానంటే గతంలో లాగా 16 నెలలు జైల్లో ఉండి వస్తాను అంటున్నాడా? ఈసారి కూడా 16 నెలలు ఉంచుతారా లేదా 16 ఏళ్ళు ఉంచుతారా అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు ఇప్పుడు చాలా బాగా అర్థమయ్యాయండి. ఒక్కొక్కళ్ళు విజయసాయి రెడ్డితో మొదలుపెట్టి వాసుదేవ్ రెడ్డితో మొదలుపెట్టి ఇప్పుడు లేటెస్ట్గా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఇప్పుడు చాలా వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి సపోర్టర్స్ అమెరికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఏం జరగదు భయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు, టచ్ చేసి చూడమనండి అంటే ఏంటి? ఇవన్నీ అబద్ధాలట, అసలు అక్కడ ఏమీ లేదుట. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తొచ్చింది మేడం. గతంలో కూడా వల్లభనేని వంశీ కావచ్చు, అదేవిధంగా కొడాలి నాని కావచ్చు, గతంలో కొడాలి నాని ఇదే మాట మాట్లాడాడు, వల్లభనేని వంశీ కూడా ఇదే మాట మాట్లాడాడు. ఏంటి అంటే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కొడాలి నాని అంటూ మా వల్లభనేని వంశీ మీద చేయండి, లేదా మా కొడాలి నాని మీద చేయండి, లేదా మా జగన్ మీద చేయండి, మీకు దమ్ము ఉంటే చూడండి అని చెప్పేసి అన్నారు. అదే కొడాలి నాని వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాదాపు 100 రోజులు గడుస్తున్నా సరే తను కూడా హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఇప్పుడు పేషెంట్లా పడిపోయాడు. ఏం చేశాడు? సేమ్ ఇదే జరగబోతుందా? జగన్ని అరెస్ట్ చేస్తే అసలు ఏం జరుగుతుందో మీరు చూడండి. మీరు నిద్రలో కూడా, మీరు కళలో కూడా ఊహించలేరు ఏం జరగబోతుందో. అంటే ఈ బెదిరింపులను ఏం చేయాలంటారు? అంటే కళలో కూడా ఊహించలేరంటే అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు సంయమనం పాటించండి అని చెప్పారు. ప్రజలకు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు, ఈవెన్ యువతకు కావచ్చు. ఎందుకు యువతకు చెప్పారు? ఐటీ వాళ్ళందరూ, ఐటీ అనే కాదు ఎనీ యువత అంటే జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉన్నారు కాబట్టి మీరెవరూ కూడా ఎటువంటి అల్లర్లకి పాల్పడద్దు, అంటే ఏ రకంగానూ మీరు ఉద్రేకపడద్దు అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి ఐటీ ఉద్యమం జరిగినప్పుడు కావచ్చు, మిగతా ఇవన్నీ జరిగినప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా జరిగాయి. అంటే ఎక్కడా కూడా ఎవరు అరెస్ట్ అవ్వడాలు కానీ లేకపోతే హింస జరగటం కానీ అంటే వాళ్ళ బాధను వ్యక్తపరిచారు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమీ అనలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయలేదు, లేదు వైసీపీ వాళ్ళని ఎవరు నిందించలేదు. ఆ రోజు ఉండే ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా మనిషి బయటికి రావాలి, ఆ ఒక్క కోరిక తప్ప ఎవరికి ఏది లేకపోయింది. కానీ ఇక్కడ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటల్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైనా మీరు గమనించండి, వాళ్ళు అంటున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంటే జగనన్న ఏం చెప్పాడు, మన పనులు మనం చేద్దాం, జగనన్న చెప్పిన బాటలో వెళ్దాం అంటున్నారు తప్ప జగనన్నను అరెస్ట్ చేస్తే మనం తిరగబడదామని కానీ, జగనన్నను అరెస్ట్ చేస్తే మనం ర్యాలీలు చేద్దామని కానీ, జగనన్నను అరెస్ట్ చేస్తే మనందరం కూడా పోరాడదామని కానీ ఎక్కడ ఎవడు చెప్పట్లేదు. మీరు గమనించండి, ఇది జరిగే ప్రసక్తే లేదు. నువ్వెవడో చెప్పటానికి, నువ్వెక్కడో కూర్చుని ఇక్కడ ఎవిడెన్స్ లేవని నువ్వెట్లా చెప్తావు? ఇప్పుడు నువ్వెక్కడో కూర్చుని ఒక వీడియో చేసేసి ప్రజలకు చెప్పేస్తే నిజంగా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? ఖచ్చితంగా దానికి ఆన్సర్ చెప్పాలి కదండి.
జగన్మోహన్ రెడ్డి అంత మంచి కార్యక్రమాలు చేసి, జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత మంచివాడైతే అయ్యి ఉంటే, ఆయన సంక్షేమాలు ఇచ్చాను, ప్రజలను ఉద్ధరించాను అని చెప్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మా జగనన్న పథకాలు అంటున్నారు కదా. మరి అంత మంచి పథకాలు ఇచ్చినప్పుడు మీలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు? మీలో ఎంతమంది నిజంగా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మీలో ఎంతమంది అతనికి బాసటగా నిలుస్తారు? నిజంగా నిలుస్తారా? ఇప్పుడు మాట్లాడుతున్న ఈ శ్యామల కావచ్చు, రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, మరో ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడతారా? ఆ రోజు అవినాష్ రెడ్డి ఏం చేస్తాడు? ఆ రోజు భారతీ రెడ్డి ఎక్కడ ఉంటారు? వీళ్ళందరూ అసలు ఏ రకంగా వీళ్ళు రియాక్ట్ అవుతారు? జూన్ 12కి సంవత్సరం అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి. ఈ నెలలో మహానాడు ఉంది. మహానాడు అయిపోయాక ముహూర్తం పెట్టారు. ముహూర్తం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెడతారండి? ముహూర్తం పవన్ కళ్యాణ్ ఎందుకు పెడతారండి? ముహూర్తం లోకేష్ ఎందుకు పెడతారండి? అవసరం లేదు. ఒకవేళ 12న ఒకవేళ అరెస్ట్ జరిగినా యాదృచ్ఛికంగా జరగడం తప్ప, అది అనుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, మనం కక్ష తీర్చుకోవాలి అని ఎవడో అనుకోవట్లే. అలా అనుకుని ఉంటే 12వ తారీఖు గత సంవత్సరం 12వ తారీఖే ఇలా ప్రమాణ స్వీకారం చేసి అలా అరెస్ట్ చేసి ఉండాలి. సో అది కాదు అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా, ఇప్పుడు గతంలో ఎలా ఉన్నారో 95 నుంచి ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయనలో ఏం మార్పు రాల, అదే పద్ధతి. ఎవరూ కూడా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనే మాట మీదే ఉన్నారు తప్ప రాగానే అరెస్టులు చేయించారా? ఈ అరెస్టులన్నీ ఎప్పుడు జరుగుతున్నాయండి? ఎవిడెన్స్లు, ప్రాథమిక ఆధారాలన్నీ సిట్ దగ్గర, ఈడీ దగ్గర, సిబిఐ దగ్గర ఉన్నాక అప్పుడు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేసి, అసలు ఏమండి ఇప్పుడు ఒక్క ప్రశ్న వేస్తానండి. ఆ ఎన్ఆర్ఐ ఎవరో ఒక అతను మాట్లాడుతున్నారు కదా, ఓకే మీ వాళ్ళు తప్పులు చేయలేదయ్యా, ఇవన్నీ కూడా ఫేక్ ఆధారాలు, మరి వాళ్ళందరూ ఎందుకు పారిపోయారు? వాళ్ళందరూ ఎందుకు దాక్కున్నారు? సమాధానం చెప్పండి ప్రదీప్ గారు అని అడుగుతారు. రాజకేశ్వర రెడ్డితో పాటు అటు బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ, అందరికంటే అసలు బాలాజీ గోవిందప్ప అయితే రిసార్ట్స్ మారుకుంటూ వెళ్ళి వెల్నెస్ సెంటర్ బయట దొరికారు. ఎందుకు దొరకాలి? మీరెవరు తప్పులు చేయలేదబ్బా, మీరు మీ ఇళ్లలో ఉండండి, ఓకే పోలీసులు రండి, మీరు కాగితాలు చూపించండి, ఎవిడెన్స్లు చూపించండి, మేము తప్పు చేయలేదని చెప్పపోయారా? అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, మనం చూసుకుంటే ఏదైతే జూన్ 12వ తారీఖున అరెస్ట్ కాబోతున్నాడు అనే వార్త వచ్చింది కాదు, అది కూడా కాకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి మద్దతు లేదు కాబట్టి ఖచ్చితంగా 16 నెలలు ఉంటాను కాబట్టి 2027లో నేను పాదయాత్ర చేస్తానా అని చెప్పేసి అన్నాడా అనేది ఒకటైతే, రెండోది ఇప్పుడు నిజంగా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే ఇదొక్కే కేసు కాదు, మిగతా అన్ని కేసుల్లో అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా A9 ఎవరు A10 ఎవరో కూడా బయటపడబోతుంది. అసలు A9 A10 ఇప్పటికే పొందుపరిచారు కానీ బయటికి మాత్రం పేర్లు చెప్పడం లేదని చెప్పి అంటున్నారు. ఒకవేళ అన్ని కేసులు ఒకవేళ పడితే ఏంటి పరిస్థితి అనేది ఒక ఎత్తు అయితే, ఎందుకో జగన్కి సంబంధించినటువంటి ఒక కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా బెదిరించడం మొదలుపెట్టేసాయి. జగన్ మీద చేయండి, ఏం జరిగిద్దో చూడండి, జగన్ టచ్ చేసేటువంటి ధైర్యం ఉందా, దమ్ముందా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో నిజంగా అరెస్ట్ అవుతాడనే భయంతోనే ఇలాంటి ఒక బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి అంటే ఏమంటారు? మనం కూడా వాళ్ళని అడుగుతున్నాం, మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా, మీ జగన్మోహన్ రెడ్డిని బయటకు వచ్చి నిల్చోమని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనం కూడా అడుగుతున్నాం. తప్పు చేయలేదు కదా, తప్పు చేయనప్పుడు మీరు తాడేపల్లి ప్యాలెస్లో పోలీసులను ఆ రోజు అనుమతించండి. జూన్ 12 అరెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారనుకోండి, మీ జగన్మోహన్ రెడ్డి దమ్మున్న మగాడిగా, ఏదో మగతనం, మగాడు, ఇవన్నీ మన రోజా గారికి చాలా ఇష్టమైన పదాలు కదా, సో ఆయన్ని నిల్చుని ఓకే పోలీసులు రండి, మీరు చూపించండి నేను ఎక్కడ తప్పు చేశానని అడగమనండి. అంటే ఈ విషయంలో మాత్రం నాకు ఒకరు గుర్తొస్తున్నాను, ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ముందస్తు బెయిల్కి వెళ్లకుండా నేను ఏదో సరదాగా వచ్చేస్తానని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో అన్నట్టుగా అంతే ధైర్యంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉండగలుగుతాడా? ముందస్తు బెయిల్కి వెళ్లకుండా ధైర్యంగా ఉండేటువంటి దమ్ముందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. అంటే ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, బీజేపీతో పెట్టుకుని ఉంటే గెలిచి ఉండేవాళ్ళు, ఆయన ఆ రోజు తన కేసుల కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఆయన వినయ విధేయతతో కేంద్రం దగ్గర పడున్నాడు అని. సో వాళ్ళ పార్టీ అతనే అన్నాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట,
ఇది మనం ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాం. ఆయన కేసుల కోసం ఆయన నోరెత్తలేదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదని చెప్పాం. ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళే అది చెప్తున్నారు. కాబట్టి ఇవాళ ఆయనకి దమ్ము ధైర్యం అనేది నాకు తెలిసి ఉండదు. ఇవాళ ప్రతివాడు కోర్టుకు వెళ్ళాడండి. ఇవాళ హైకోర్టు వెళ్ళాడు, సుప్రీంకోర్టు వెళ్ళాడు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టాక గజంతరం లేక ప్రతివాడు ఏదో ఒక రకంగా దొరికారు. వాళ్ళంతా వాళ్ళు దొరకల, వీళ్ళు దొరకపుచ్చుకున్నారు. కాకాని ఇంకా మరి అంత ధైర్యవంతులు కదా వీళ్ళందరూ, మొగాళ్ళు కదా. మరి వైసీపీలో మగవాళ్ళే ఉన్నారు అని చెప్పే రోజా గారు లాంటి వాళ్ళు ఈరోజు కాకాని ఎక్కడున్నాడో చెప్పమనండి కదా. అంటే మీరు ఎందుకు దాక్కుంటున్నారు? మీరు తప్పు చేయలేదయ్యా. ఈవీఎంలు కోపం వస్తే బద్దలు కొడతారయ్యా. మీరు మగవాళ్ళు కాబట్టి ఈవీఎంలు బద్దలు కొడతారు. వాళ్ళు పోలీసులు ధైర్యం ఉన్న వాళ్ళు మగవాళ్ళు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తారు. మీకు దమ్ము ఉంటే మీరు వచ్చి ఎదురు నిల్చోండి. తర్వాత June 12th ఒకవేళ ఈయన అరెస్ట్ అయితే అనుకుందాం, మీరు అన్నారు 16 నెలలు ఉండి వచ్చేస్తారా అని. గతంలో 16 నెలలు ఉండి రావడానికి వేరే రీజన్స్ ఉండొచ్చు. అప్పుడు సమీకరణాలు వేరు, అప్పుడు ఆయనకున్న మద్దతు వేరు. అప్పుడు తల్లి ఉంది, చెల్లి ఉంది, చాలామంది అండ ఉంది. అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఎలాంటి వాడు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి బీజేపీ కూడా దగ్గరికి చేర్చుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఈరోజు అది జరగదు. ఈరోజు సొంత తల్లి చెల్లి కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా సంతోషిస్తారు. మరో చెల్లి సునీత కూడా కొద్దో గొప్ప న్యాయం జరిగిందని ఆవిడ ఆనందపడుతుంది. ఇంకా పైపెచ్చి చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలకు ఒక భద్రత ఉంటుంది. ఇది ఉన్నమాట, ఉన్న వాస్తవం ఇది. కాబట్టి ఒకవేళ అయితే 16 నెలల్లో ఆయన వచ్చే ఛాన్సే లేదండి. కనీసం 7 ఏళ్ళు వేసుకుందాం. పోనీ 7 ఏళ్ళు అంటే 2 కేసులు 2 ఏళ్ళు 14 వేసుకుంటే 5 ఏళ్ళు అది మినిమం ఎంతో ఉంటుంది కదా. అది దాటితే ఆయన నిల్చోటానికి కూడా ఉండదు. 16 నెలలు అనేది అంటే ఆయన మళ్ళీ నిల్చోటం కోసం లెక్కేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ అది కాదు. ఇప్పుడు 2 ఏళ్ళు దాటిందంటే ఆయన 5 ఏళ్ళు ఎన్నికల్లో నిల్చోలేడు. ఇప్పుడు శశికళకి అదే కదా అయింది. కాబట్టి ఆవిడ కూడా ఇలా అక్రమాస్తుల కేసుల్లోనే వెళ్ళింది ఆవిడ. ఇక్కడ స్కామ్లో వెళ్తారు ఈయన, అంతే. సో స్కామ్లో వెళ్ళి ఆయన బయటకు వచ్చేసరికి మొత్తం స్థితి అంతా మారిపోతుంది. ఇప్పటికే మా పార్టీ లేదని నిన్న అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు. వైఎస్ఆర్సీపీ కాదు, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ అని అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే అనిల్ కుమార్ యాదవ్ ఏమైనా తప్పులు చేశాడా? అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏమన్నా ఆయన వెంట జైలుకి వెళ్తాడో మనకు తెలియదు. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకి ఏమున్నాయి లోపాయకారిగా మనకేం తెలియదు. సో ఇవాళ వీళ్ళందరూ కూడా ఏదో ఏంటది టక్కుటమార విద్యలని ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ టక్కుటమారాలు లేవు, లేకపోతే ఇప్పుడు గజకర్ణ గోకర్ణాలు లేవు. అక్కడ ఎదురుకుండా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ముడుపులు జరగలేదు అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్లు ఏమున్నాయో చూపించండి. తర్వాత ఈ లిక్కర్లన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేశారా లేదా, మంచివన్నీ ఈ చెత్త లిక్కర్లు తెచ్చారా లేదా, ఇవన్నీ కూడా మీరు చూపించండి. ఒకవేళ మీ దగ్గర అంత ఎవిడెన్స్లు ఉంటే మీరు సిట్టుకి సమర్పించండి. అబ్బా వీళ్ళందరూ సమర్పిస్తే అప్పుడు ఈ జైల్లో ఉన్న వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. సో మనం ఆ ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వారికి అదే మనం సలహా ఇస్తున్నాం. మీరు ఇవన్నీ గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలతో అన్నారు కదా. సో ఓకే, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉంటే మీరు సిట్కి సమర్పించండి, ఈడీకి సమర్పించండి. మీ వాళ్ళందరూ కూడా అదేంటది పులుగడిగిన ముత్యాలలాగా బయటకు వచ్చేస్తారు. మీరు ఆ ముత్యాల హారాన్ని మీ మెడలో వేసుకుని మీరు ఆనందపడదురు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే జగన్ అరెస్ట్కి సంబంధించి మాత్రం రంగం సిద్ధం కాబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదే కాకుండా ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టుగా వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు కూడా పరారీలో ఉన్నారు. ఎవరైతే కేసులు పడుతున్నాయో వాళ్ళందరూ కూడా దమ్ముతో ముందుకు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.